హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. 3 రోజులైందండి వీడియో పెట్టక. అంటే అసలు కుదరట్లేదు. అంటే షాప్లో బిజీగా ఉన్నాను. అంటే పండగ కదా, సీజన్ బాగా స్టార్ట్ అయిందనమాట. క్రిస్మస్కి న్యూ ఇయర్కి అంతగా లేదు కానీ సంక్రాంతికి మటుకు బాగా బిజీగానే ఉన్నాను అని చెప్పచ్చు. అంటే ఒక్కదాన్నే కదా కుట్టేది. అమ్మాయి ఏంటంటే ఫాల్స్, హెమ్మింగ్ ఇవి మాత్రమే చేస్తుంది. జాకెట్లు అవి కుట్టదనమాట. అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్నే కాబట్టి కొంచెం బిజీగానే ఉన్నాను. వీడియో తీసి అప్లోడ్ చేయడానికి నాకు చేత కావట్లేదు అనమాట. అందుకని చెప్పేసి అసలు 3 రోజుల నుంచి వీడియో పెట్టలేదు. అయితే అది కూడా కాక నేను ఈ మధ్య షాప్లో బట్టలు, డ్రెస్సులు ఇవన్నీ కూడా తెచ్చి అమ్మాలని చెప్పేసి అనుకున్నాను. అయితే మీకు ఈ వీడియో పెట్టే నాటికి నేను ఆల్రెడీ బట్టలు తేవటం అయింది, అమ్మటం అయిపోయిందనమాట. నేను అసలు స్టార్టింగ్ అనుకున్నాను బట్టలు తీసుకొచ్చి ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకొని ఒక చిన్న మొత్తంలో తెచ్చానండి. చాలా చిన్న అమౌంట్ అనమాట అది. తెచ్చాను. నేను సాయంత్రం 3:30 ఆ టయానికి తీసుకొచ్చి షాప్లో ఓపెన్ చేశానండి. మరుసటి రోజు సాయంత్రానికి ఆల్మోస్ట్ అన్నీ ఒక 4-5 పీసులు తప్ప మిగతా అన్నీ పోయినాయండి. అంత బాగా రిసీవ్ చేసుకున్నారనమాట, అంత బాగా కొనుక్కున్నారనమాట. నాకైతే ఫుల్ హ్యాపీ అండి. అయితే నేను అనుకుంది ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ చేద్దామని చెప్పేసి తీసుకొచ్చాను. కానీ అది కుదరలేదు. కుదరక ఆడ షాప్లోనే అన్నీ అమ్ముడుపోయాయి అనమాట. అందుకు నేను సంతోషించాలో, ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయనందుకు బాధపడాలో నాకైతే అసలు ఏం అర్థం కాలేదండి. అందుకని చెప్పేసి నేను వీడియోస్ కూడా అసలు ఏం తీయలేదండి ఆ హడావిడిలో పడి. అందుకని ఈసారి కంపల్సరీ బట్టలు తీసుకొస్తే శారీస్ అంటే 3 పీస్ సెట్స్ తెచ్చానండి. భలే ఉన్నాయండి అవి. ఈసారి తీసుకొస్తే కంపల్సరీ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దాని గురించి ఎలా ఏంటని చెప్పేసి ఆలోచించి స్టార్ట్ చేస్తానండి. ఈ డ్రెస్ ఎలా ఉందో చూసారా? సరే మరి ఉంటానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.